తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల చూపు అటువైపే. ఆ ఒక్క స్థానం గెలిస్తే రాష్ట్రమంతా గెలిచినట్లే అన్నట్లుగా పార్టీల అధినేతలు ఫీల్ అవుతున్నారట. అక్కడ జెండా పాతితే ఇక రాష్ట్రంలో తిరిగే లేదంటూ లీడర్స్ అంచనాలు వేసుకుంటున్నారట. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ ఒక్క స్థానంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికపైనే కన్నేశాయి. ఇంతకు ఆ స్థానం ఏది? అక్కడ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు? వాజీ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల చూపంతా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ఉంది. ఈ స్థానంలో జరిగే ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 3 పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులంతా ఈ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఈ ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానంలో గెలవడం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే కరీంనగర్ పరిధిలోకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలు వస్తాయి. కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే 15 జిల్లాలు, 6 లోక్సభ నియోజకవర్గాలు, 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ నెల 6న ప్రకటించిన ఓటరు తుది జాబితాలో నియోజకవర్గ పరిధిలో 3,41,000 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. అయితే మరోసారి ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడానికి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అభిప్రాయాలను ఇప్పటికే సేకరించింది. వీటన్నింటినీ మరోసారి చర్చించి అభ్యర్థి పేరుపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. త్వరలో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్. అయితే జీవన్ రెడ్డికే మరోసారి ఛాన్స్ ఇస్తారా లేక మరో నేతకు అవకాశం ఇస్తారో కూడా కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము నిలబడితే సులువుగా గెలవొచ్చని అంచనా వేసిన బీఆర్ఎస్ చివరికి పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటి వరకు దీనిపై పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది అన్న విషయాన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థి ఎవరూ పోటీ చేయలేదు. అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ గౌడ్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ ఎందుకు ఉందంటే ఈ నియోజకవర్గ పరిధిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపైనే ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ ఎందుకు ఉందంటే ఈ నియోజకవర్గ పరిధిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనకు ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా పార్టీ ఖాతాలో వేసుకుని రాష్ట్రంలో హస్తం పార్టీకి తిరుగులేదనేది నిరూపించాలన్న పట్టుదలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అంతేకాదు ఇదే నియోజకవర్గం పరిధిలో పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు గడ్డం వంశీ, సురేష్ షెట్కార్, పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీకి సంబంధించిన హేమాహేమీలంతా ఇక్కడే ఉండడంతో ఈ ఎన్నికను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక బీజేపీకి ఉత్తర తెలంగాణ అత్యంత కీలకంగా మారింది.
పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ పార్టీగా ప్రచారం జరిగిన బీజేపీకి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పట్టు సాధించింది. ఇక్కడి నుంచే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, 4 ఎంపీలు ధర్మపురి అరవింద్, నగేష్, రఘునందన్ రావు, పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరిధిలోనే ఉన్నారు. ఇటు విపక్షం నుంచి చూస్తే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహా 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నవారే. మొత్తంగా 3 పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. 3 పార్టీలకు చెందిన అగ్రనాయకులంతా ఇక్కడే ఉండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఫలితం ఏ విధంగా ఉంటుందో అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.